రూతు మొదటి అధ్యాయం. రూతు అధ్యాయంలో ఇంటికి వెళ్ళి చదవండి, నాకు టైం లేదు. రూతు అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. దేవుడు ఏమై ఉన్నాడంటే సమయములను కాలములను మార్చువాడై ఉన్నాడు. హీ విల్ చేంజ్ యువర్ టైం. ఏమండి మనందరం నా వైపు చూడాలి. మనందరం ఒకటి అంటాం, నా టైం వస్తుంది అని అంటారు కదా. ఈ సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు, యువర్ టైం విల్ కమ్. నీ సమయం రాబోతుంది. ఏమండి మనందరికీ తెలుసు, యోసేపు ఆయనకి ఎలాంటి కర్ర వచ్చింది అంటే, ఆ పన లేచి నిల్చుంటే తక్కిన పనులన్నీ కిందనున్నాయి. సూర్యుడు చంద్రుడు ఆయనకి నమస్కరిస్తున్నట్లుగా ఒకలాంటి కళ్ళు వచ్చాయి. ఈయన ఏమనుకున్నాడంటే దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు, కానీ జరుగుతుంది రివర్స్ జరిగింది. యోసేపు బానిసగా తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఏం చేస్తున్నాడంటే బానిస పనులన్నీ చేస్తున్నాడు. ఒకలాంటి టైంలో ఉన్నాడు ఆయన. సాడ్ ఆ టైంలో అంటే చాలా దుఃఖంతో కూడిన సమయంలో ఉన్నాడు. సొంత వాళ్ళే అమ్మేసిన స్థితి. ఏమండి మనం కూడా కొన్ని సందర్భాల్లో మీ అత్తయ్య, మీ మామయ్య, మీ భర్త నీకు దూరం అయినట్లు కనిపిస్తారు, చాలా అవాయిడ్ చేస్తున్నట్లు, నిన్ను సెపరేట్ చేస్తారు, నీ ఫ్యామిలీని సెపరేట్ చేస్తారు. డోంట్ వరీ. యోసేపు వెనక్కి తిరిగి, అన్నయ్య ప్లీజ్ నీతో పాటు ఇంటికి వచ్చేస్తాను, చిన్న ప్లేస్ ఇవ్వండి చాలు. నో, వదిలేశాడు, ఒంటరిగా వెళ్ళాడు. ఒకలాంటి అండ్ యోసేపు హృదయంలో ఒకలాంటి వేదన. నో వన్ ఈజ్ దేర్ ఫర్ మీ. నాకంటూ ఎవ్వరూ లేరు. ఐఎమ్ అలోన్. నేను సింగిల్ అయిపోయాను. నా డాడీ లేడు, నా మమ్మీ లేదు, నా అన్నయ్యలు కోరుండే నన్ను పంపించేశారు. హృదయంలో ఒకలాంటి వేదన. ఒకసారి నా వైపు చూడాలి. మీరు అసలు కిందకి తల వంచొద్దు, నా వైపు చూస్తూనే. యోసేపు ఇలా నడుచుకొని వెళ్తున్నప్పుడు ఫీల్ అలోన్, సింగిల్ అయిపోయాడు. అదొక టైం. కొంచెం ముందుకు వస్తే తన అధికారి యొక్క భార్యను తప్పు చేశాడు, పాడు చేశాడనే నిందలో, అయ్యా నిజంగా చెప్తున్నా నేను అలాంటి వాడిని కాదు, ఒరే పాపాత్ముడా నా దగ్గర నుంచి వెళ్ళిపో అన్నాడు ఆయన. నమ్మలే. ఈరోజు మనలను కూడా కొన్నిసార్లు నీ భర్త నమ్మకపోవచ్చు, నీ భార్య నమ్మదు, కొన్నిసార్లు నువ్వు ఎంత చెప్పినా నమ్మదు. నువ్వేదో కావాలని చేస్తున్నావని ఇబ్బందులు పెడతారు. ఏంటి అన్ని రోజులు యోసేపు కోసం తెలుసు కదా అధికారికి. చిన్న ఇష్యూ రాగానే తీసుకెళ్ళిపోండి, ఒక్కసారికే పంపించేశాడు. నా కళ్ళ ముందు ఉండకు, నువ్వు వెళ్ళిపో. హృదయంలో ఒక బాధన, నమ్మకంగా ఉన్నాను అయినా నన్ను గుర్తించలే. సమ్టైమ్స్ యూ ఫీల్ లైక్ దట్. కొన్ని సందర్భాల్లో నేను నమ్మకంగా ఉన్నాను అయినా నన్ను ఎవరు గుర్తించట్లే. కొన్ని రోజులకి ఎక్కడున్నాడో తెలుసా? జైల్లో ఉన్నాడు ఆయన. చూస్తున్నాడు ఆ కట్టకట్టాలు. ఈరోజు ఒక మాట చెప్తాను, కాలములు సమయములు మార్చువాడు ఆయన. ఈ సంఘంతో దేవుడు అది చెప్పమన్నాడండి. దిస్ వర్డ్ ఈజ్ ఫర్ యూ. ఒక ఫాదర్ గారు చెప్పిన రోజే నాకు ఈ మాట చెప్పారు, కాలములు సమయములు మార్చబోతున్నాను. హీ విల్ చేంజ్ యువర్ టైం. జైల్లో ఉన్న ఆయన్ని ఒక కబురు పెట్టాడు. ఆ గుడ్ న్యూస్, ఒక కబురు వచ్చింది. ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ.
హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. సో ఈయనకు ఒక లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయిందండి. జైలుకి వెళ్ళిపోయి ఉదయాన్నే ఆ లోపలికి వెళ్ళిపోయి కట్టెలు కొట్టుకొని జైల్లో ఏవో పనులు చేస్తున్నాడు. ఇంతకుముందు ఏమో బానిస, కాళ్ళు పట్టడం, నీళ్ళు మోయడం, ఒకలాంటి జీవితం. ఆయన సమయాన్ని మారుస్తాడు, కాలాన్ని మారుస్తాడు. ఈరోజు మీకు వాక్యం అదే. ఇంటికి వెళ్ళినాక చదవండి దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో. హి విల్ చేంజ్ యువర్ టైం. నీ కాలమును మార్చువాడు ఆయన. యోసేపు ఒకసారి కబురు పట్టగానే రాజుగారి దగ్గరికి వచ్చాడు. అంతే, డ్రెస్ కోడ్ మారిపోయింది, స్టైల్ మారిపోయింది, హోదా మారిపోయింది. ఆయన రథం మీద వెళ్తుంటే అందరూ రాజు తర్వాత స్థానంలో ఆయనను గౌరవించడం ప్రారంభించారు. ఒకప్పుడు అన్నయ్య ప్లీజ్ నా మాట విను అనే చెప్పే స్థాయి నుంచి ఆయనకి చెప్పకుండా ఒక్కటి కూడా కదలడానికి వీల్లేదు. నీ నోరే శాసనముగా మార్చబోతున్నాడు దేవుడు. చప్పట్లు కొడుతూ వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కాలములు సమయములు మార్చువాడై ఉన్నాడు. మీరు ఈరోజు ఎలాంటి స్థితిలో ఉన్నారో నాకు తెలియదు. అసలు మీ మాట ఎవరు పట్టించుకోవట్లే అనుకోండి. నా మాట అసలు విలువ చేయరండి, లెక్క చేయరు. నీ మాటే ఒక శాసనముగా మారే దినములు రాబోతున్నాయి. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? యోసేపులాగా నన్ను ఎవరు చూడట్లేదు అని పాపం చేయడం కాదు. పాపం చేయకుండా నా దేవుడు చూస్తున్నాడనే జ్ఞానం ఉండాలి. నీ కాలం మారాలి అంటే ఒక కాలాన్ని నువ్వు ఎదుర్కోవాలి. నువ్వు ఒక్కడివే ఉంటావు, ఒక్క అమ్మాయే ఉంది. మధ్యలోకి దేవుడిని తీసుకొచ్చాడు. నా దేవుని ఆజ్ఞను మీరును ఈరోజు దేవుడి కోసం నమ్మకంగా ఉండగలిగితే, నా దేవునికి వ్యతిరేకంగా పాపము చెయ్యను అనే జ్ఞానం మనకు ఉండగలిగితే, నేను ఈరోజు ప్రాఫెసీ చెప్తున్నానండి. టుడే ఐ విల్ గివ్ ద ప్రాఫెసీ. హి విల్ చేంజ్ యువర్ టైం. రాజు తర్వాత నీకు ఒక కుర్చీ వేయబోతున్నాడు. ఒకప్పుడు జైల్లో ఉన్నాడు, ఒకప్పుడు బానిసగా కూర్చున్నాడు. రాజు తర్వాతే స్థానంలోనే కూర్చున్నాడు. నిందలు అవమానాలన్నీ పోయాయి. రాజు చెయ్యెత్తితే ఆ యోసేపు చెయ్యెత్తి అందరూ లేచి నిల్చుండేవారు. కూర్చోమంటే కూర్చుండేవారు, వెళ్ళమంటే వెళ్ళేవారు. ధాన్యం వద్దంటే పంపించేసేవారు, ధాన్యం ఇవ్వమంటే ఇచ్చేవారు. దేవుడు అలాంటి స్థితిలోకి సంఘాన్ని, సంఘంలో ఉన్న బిడ్డను మార్చునుగాక. అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు ఒక కీ అయిపోవాలి. నువ్వు లేకుండా ఏది జరగదు. ఆఫీస్లో అలా తయారవ్వాలి నువ్వు. ఆమేన్. నీ బిజినెస్ అలాగ అయిపోవాలి. నీ బిజినెస్ అలా అవ్వాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకటి ఈరోజు ఇది పట్టుకొని వెళ్దాం. ఏంటో తెలుసా? ఆయన కాలములో మార్చువాడై ఉన్నాడు. నా టైం మారుస్తాడు, నా టైం మారుస్తాడు. సో మొదటిది మనల్ని, మన ఆత్మీయ స్థితిని మార్చువాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి రెండవది, ఒక వ్యభిచార స్త్రీ చాలా దొంగతనంగా వెళ్ళేది. నన్ను అందరూ పాపాత్మురాలు అంటే లోపట ఒకలాంటి బాధ. మంచిగా ఉందామన్నా మనసులో అనిపించిన ఆ పరిస్థితిలోకి నేను లేని అనే బాధ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలవాటు పడిపోయిందండి, అలవాటు పడిపోయింది. నా దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. నా కాలేజీలో ఉన్న స్టూడెంట్. సార్, నా కోసం మీకు తెలుసా అన్నారు. తెలుసమ్మా అన్నాను. నా మీద ఒక రూమర్ ఉంది సార్.
క్యారెక్టర్ లేనిది అనే రోమర్ నా మీద ఉన్నది. నేను నమ్మనమ్మా అన్నాను, ఊరికే అన్నాను, నేను నమ్మను అన్నాను. లేదు సార్ మీరు నమ్మండి, అదే నా లైఫ్ స్టైల్. చాలా సందర్భాల్లో నేను ట్రై చేశాను మారదామని, కానీ అవలే. నాకు సంబంధించిన కొన్ని వీడియోలు, కొన్ని ఫోటోలు వాళ్ళ దగ్గర ఉండి నా లైఫ్ అంతా ఏదో అయిపోయింది. అలాగా మారి నేను ఒకలాంటి లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోయాను. మీరు ఏదైతే వింటున్నారో అది కరెక్ట్ సార్, మీరు ఏం ఫీల్ అవ్వద్దు నాతో చెప్పడానికి. నేను చెప్పాను, అప్పుడు నేను విన్నాను. చాలామంది అలా అంటున్నారు. కానీ ఈరోజు ఒకటి చెప్తాను, నీ గడిచిన జీవితాన్ని క్షమించి క్రొత్త జీవితం ఇవ్వడానికి ఒక ఆయన సిద్ధంగా ఉన్నారు. నీ లైఫ్ మారిపోతుంది. దేన్ని బేస్ చేసుకొని చెప్పాను ఈ మాట? ఆ వ్యభిచార స్త్రీతో ప్రభు మాట్లాడినప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? ఊర్లోకి పరిగెత్తింది. సిగ్గుతో ఉన్న ఆమె ఊర్లోకి పరిగెత్తింది. ఎవరితో మాట్లాడిన ఆమె ఊరంతటిని తీసుకొచ్చింది. సమయమును మార్చువాడు ఆయనే. గట్టిగా చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నీ క్యారెక్టర్ మారుస్తాడు. He will change your character. He will change your mindset. He will change everything. నీ సమస్తాన్ని మారుస్తాడు ఆయన. ఆమేన్. జస్ట్ గివ్ యువర్ లైఫ్ టు ది లార్డ్. ఆ మాట చెప్పాను నేను. అమ్మా ఒకసారి నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వు. అంతే చెప్పేసి వెళ్ళిపోయాను. రాత్రి 1 గంటకి ఒక మెసేజ్ వచ్చింది నా ఫోన్కి. సార్, జస్ట్ నౌ ఐ సా జీసస్ క్రైస్ట్ ఇన్ మై రూమ్. నా రూమ్లో యేసు ప్రభుని మహా వెలుగుతో నేను చూశాను. 3 గంటలు కన్నీరు కార్చాను. ఇప్పుడు ఏ భారం లేదు నాలో. ఐఎమ్ ఫ్రీ నౌ. హీ విల్ చేంజ్ యువర్ టైం. ఆయన నీ టైమును, సమయాన్ని మారుస్తాడు. పాపాత్మురాలని ఉండిపోవద్దు. చెడు తలంపులు ఉన్నాయని ఉండిపోవద్దు. నీ దేవుడి కోసం తెలుసుకో. నీ రాజు కోసం తెలుసుకో. ఆ చనిపోయిన ప్రవీణ్ పగడాల గారు అంటారు, నా రాజు అంటాడు. ఆయన ఎంత భీకరంగా అంటాడు. ఆయన మాటలు వింటే ఒళ్ళు జలధరిస్తాను. నా రాజు. ఈరోజు చెప్తానండి, ఎవరైతే మీ మీద నింద మోసారో ఒకే ఒక మాట, ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్, నీ టైం మారుస్తాడు. నేను పునీతురాలుగా మారుస్తాడు ఆయన. ఏమన్నా అనుకోవద్దు నేను మంచోడినని, కాదు. అనుకోవద్దు నేను చాలా బుద్ధిమంతుడని, కాదు. నన్ను మార్చాడు, మిమ్మల్ని కూడా మారుస్తాడు ఆయన. ఈ లోకంలో ఎవ్వరు పరిశుద్ధులు లేరండి. అలా అంటే నువ్వు దేవుణ్ణి అబద్ధం చేసినట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈరోజు ఒకప్పుడు బానిస, ఇప్పుడు రాజు, తర్వాత రాజు. ఒకప్పుడు పాపాత్మురాలు, ఇప్పుడు పుణ్యాత్మురాలు. ఆయన సమయమును, కాలమును మార్చువాడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు బానిస, ఇప్పుడు మంచి ఉద్యోగి. ఈరోజు దేవుడు ఎవరికైతే చాలా లో స్టాండర్డ్లో ఉన్నారో, దేవుడు మీకు ఆయన కొలువులోనే ఒక మంచి ఉద్యోగము లభించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మీరు జ్ఞానంతో ఏమని ప్రార్థించాలో తెలుసా? ప్రభువా, కాలాన్ని మారుస్తానన్నావు కదా. నా భర్త త్రాగుబోతుగా ఉన్నాడయ్యా. జస్ట్ ఒక్కసారి 25 సంవత్సరాలుగా ఏడుస్తున్నాను. ఒకసారి కొండ మీదకి నేను రోజు వెళ్తాను, రక్షణగిరి కొండ మీదకి. ఒక స్త్రీ నాకు ఎదురుపడింది. బ్రదర్, 25 ఇయర్స్ నుంచి నా భర్త మారాలని ఎదురు చూస్తున్నాను. ఒక్కరోజైనా ప్రేమగా ఉండాలని ఎదురు చూస్తున్నాను. ఉండట్లే. రోజు కొడుతున్నాడు, భరిస్తున్నాను. నాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి?
సంఘంలో చాలా స్టోరీస్ ఉన్నాయి. నాకు కలిగి ఉన్నది ఒక్కటే, ఐ ప్రొఫెసీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. యేసు నామమే, ఆ నామములోనే దేవుడు నీ జీవితాలను మారుస్తాడు. ప్రార్థించమ్మా, ప్రార్థించు. ఎక్కడి నుంచో వచ్చిందండి, చాలా దూరం నుంచి వచ్చింది ఆమె. ఆ రోజు కొండ మీదకి ఆమె ఏమని చెప్పిందో తెలుసా? ఈ రక్షణగిరి మీద దేవుడు నన్ను, నా భర్తను మారుస్తాడని 2 ట్రైన్లు మారి నడుచుకొని వచ్చానండి. మీ డ్రెస్ మార్చమంటే మార్చుతాడు షాపోడు. క్యారెక్టర్ ఎవరు మారుస్తారు? తయారు చేసిన వాడు మార్చగలడు. నీ బాడీని తయారు చేసిన వాడు మార్చగలడు. నీ బాడీని తయారు చేసిన వాడు. హిస్ నేమ్ ఇస్ జీసస్. అవయవ ప్రదాత ఆయన. హల్లెలూయా. ఈ చేయిని ఆయన సృష్టించాడు, ఈ కళ్ళు ఆయన ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఇక్కడ ఎంతమందికి, నాకు ఆ రోజు ఆమెను చూసినప్పుడు అస్సలు ఏడుపు ఆగలే. ఆమె నాతో మాట్లాడి వెళ్ళిపోయింది. అలా కిందకి నడుచుకొని కళ్ళు తుడుచుకుంటూ వెళ్తుంటే ప్రభుని అడిగాను, ప్రభువా నీకు సమస్తము సాధ్యమే కదా, అన్నీ నీకు సాధ్యమే కదా ప్రభా. చాలా దూరం నుంచి వచ్చింది, బిడ్డను మార్చు ప్రభా, బిడ్డను మార్చు. ఈరోజు మన సంఘంలో ఉన్న స్టోరీస్ మారాలండి. ఆ తర్వాత నాకు ఆమె కలవలేదు, నేనైతే ప్రార్థన చేశాను, నమ్ముతున్నాను ఆయన కార్యాలు చేస్తాడు. ఇక్కడ ఎవరైతే ఇంట్లో తాగి భర్తలు ఇంటికి వస్తున్నారో మీరు అనుకోవద్దండి భర్త కదా తాగుతాడని. నో వే. త్రాగుబోతులు పరలోక రాజ్యంలోకి వెళ్ళరు. నీ భర్త కోసం ఈరోజు అడుగు, ప్రభువా నా భర్త కాలాన్ని మార్చు, సమయాన్ని మార్చయ్యా. రోడ్డు మీద పడి ఉంటున్నాడు ప్రభువా, నీ పాదాల దగ్గర పడే కృప ఇవ్వు ప్రభువా. నీ హృదయాన్ని ఆయన పాదాల దగ్గర కుమ్మరించాలి. ఇలా వేసుకొని వెళ్ళిపోతే ఏం అవ్వదండి, అలవాటైపోయింది మనకి. జస్ట్ ఓపెన్ యువర్ హార్ట్ అండ్ లుక్ టు ద లార్డ్ జీసస్. నీ క్యారెక్టర్ మారుస్తాడు ఆయన, నీ క్యారెక్టర్ మారుస్తాడు. ఏంటి, ఒకవేళ నువ్వు పాపాత్మురాలువే అనుకోండి, పాపాత్ముడివే అనుకోండి, సిగ్గుపడొద్దండి. నా దేవుడు నన్ను రక్షించాడు ధైర్యంగా చెప్పండి. ఇక్కడ ఎవరైతే మంచి కోపంతో ఉంటారో, ఎక్కువ కోడల మీద అరుస్తూ ఉంటారు, ఎవరు కోడల్ని అయితే అత్తల మీద అరుస్తూ ఉంటారు, మామయ్య మీద అరుస్తూ ఉంటారు, మన వల్ల కాదండి. నేను చెప్తున్నాను కదా, మారదామన్నా అవ్వదు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట అడగండి, ప్రభువా దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నువ్వు అన్నావు కాలాలు మారుస్తానని, నాకు నచ్చలేదు ప్రభా ఈ జీవితం, మార్చే. ఆయన తప్పనిసరిగా మన మార్చువాడై ఉన్నాడు. చప్పట్లు కొడితే వేసాను గట్టిగా. హల్లెలూయా, గట్టిగా కొట్టాలి చప్పట్లు. మే గాడ్ గివ్ యు విజ్డమ్. జ్ఞానము గల ఆత్మతో దేవుడు మిమ్మల్ని అందరినీ నింపునుగాక. యోసేపు బానిసగా కుర్చీ కింద కూర్చునేవాడండి. మాస్టర్ గారు ఉన్నారా, ఆ కిందన ఇలా కూర్చొని కాళ్ళు పట్టేవాడిని. రాజు తర్వాతి స్థానంలోకి వెళ్ళిపోయింది. నీ కాలం మారబోతుంది. ఇదే చెప్పమన్నాడు. మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు, బట్ ఇది మాత్రం సత్యం. ఎంతమంది అయితే నిరుత్సాహంలో నిరీక్షణతో ఉన్నారో తప్పనిసరిగా నీ దేవుడు కాలాన్ని మారుస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది నీ స్థితిని మారుస్తాడు, రెండవది నీ క్యారెక్టర్ మారుస్తాడు, మూడవది యోబు రోజు ప్రార్థన చేసే వ్యక్తి, రోజు ప్రార్థన చేసే వ్యక్తి సడన్గా అన్నీ కోల్పోయాడండి. ఆల్ ఆఫ్ సడన్
అన్నీ కోల్పోయాడు, ఏం మిగల్లా. కొన్నిసార్లు నువ్వు ఖాళీ అయిపోతావు, అలా ఏమీ మిగలదు. ఒకసారి ఎవరినో నమ్మి డబ్బులు ఇచ్చేస్తావు. మొన్న ఒక ఆయన చెప్పాడు, నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఒకరిని నమ్మి 2 కోట్లు ఇచ్చాడు. 2 కోట్లు. ఈరోజు ఏమీ లేదు. కూతుర్ని చదివించుకోలేక ఆ జీవితం అసహ్యమై చచ్చిపోవాలి బ్రదర్ అని ప్రార్థన చేశాడు. కొంతమంది నమ్మి చీటీలు వేస్తారు, డబ్బులే రావు. నమ్మి వేరే వాళ్ళకి ఇస్తారు, తిరిగి రాదు. యోబు కూడా క్లియర్ అయిపోయింది అంతా. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అన్ని ఆయన దగ్గర ఉన్న జంతువులు అన్నీ పోయాయి. ఎక్కడున్నాడంటే రోడ్డు మీద కూర్చొని తన పుండ్లన్నీ గోక్కుంటున్నాడు. యోబు ఫ్రెండ్స్ అందరూ వచ్చి క్లాస్ పీకుతున్నారు ఆయనకి. ఫ్రెండ్స్ అందరూ వచ్చి క్లాస్ పీకుతున్నారు. దేవుడు కాలములో సమయంలో మార్చువాడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యోబు ఒకటి నమ్మాడండి, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. నాలెడ్జ్ ఏమండి, ఈ నాలెడ్జ్ లేకపోతే చెప్తున్నాను, మీ పిల్లలు కరెక్ట్గా ఎదగరు. ఇక్కడ తండి నేను అబ్జర్వ్ చేశాను, మీ ఫాదర్ గారు జ్ఞానంతో కూడిన మాటలు చెప్తున్నా. నేనేదో ఆయన్ని ఇంప్రెస్ చేయాలని అని చెప్పను నేను ఎప్పుడు కూడా. ఆ జ్ఞానము గల మాటలు వినండి. యోబు ఏదైతే కోల్పోయాడో 2 ఇచ్చాడు ఆయన. కోల్పోయింది తిరిగి ఇస్తాడు. నీ టైంను మారుస్తాడు ఆయన. చప్పట్లు కొడుతూ వేసాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, ఎవరైతే ఆస్తిని పోగొట్టుకున్నారో ఇంట్లో గొడవలు పెట్టుకోకండి ఆస్తి కోసం. యేసువా వందనం, యేసువా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సో ఇప్పుడు ఆయన మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీకు కోల్పోయావు కదా, నేను ఇస్తాను. మామూలుగా ఇవ్వను, డబల్. He will change your time. He will change your time. Praise the Lord. Praise the Lord. Hallelujah. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా కోల్పోతే ప్రభుని అడగండి, ప్రభు నా టైం మార్చు, ప్రభు నా టైం మార్చు. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఒకానొక వంశంలో, బెన్యామీను వంశంలో, లీస్ట్ వంశం, ఇజ్రాయెల్లో తక్కువ వంశం. ఒక తండ్రి తన కొడుకుని పంపించాడు, 2 గాడిదలు పోయాయని. ఏం పోయాయి? గాడిదలు. ఒరే అబ్బాయి, ఆయన చూస్తే చాలా ఎత్తుంటాడు, ఇలా చూస్తే కనబడిపోతే ఎక్కడ పోయినా. తండ్రి చాలా నమ్మకంతో పంపించాడు. అరే మన గాడిదలు పోయాయి, తీసుకొని రా. అయితే ఈ సౌలు అన్నీ ఎతికేశాడు, దొరకలే. సౌలు ఎవరో తెలుసు కదా, కొత్త నిబంధన ఆయన కదా, పాత నిబంధన ఆయన. ఇజ్రాయేల్కి రాజుగా ఉన్న వ్యక్తి. ఎవరట? గాడిదలు పోతే ఎత్తుక్కోలేనివాడు, దొరకలే. అప్పుడు వాళ్ళ సేవకుడితో అంటాడు, బాబు గాడిదలు పోతే పోయే, నాన్న బెంగెట్టేసుకుంటాడు మన మీద, ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. అలా కాదు, ఇంటికి వెళ్తే షేమ్గా ఉంటుంది. గాడిది కూడా ఎత్తుక్కోలేకపోయాడు. నువ్వు ఎందుకు పనికిరావు అంటాడు డాడీ, నిన్ను ఒక్క పని చేయలేవు అంటాడు. అలా కాదు, ఇక్కడ ఒక దైవజనుడు అన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాం, సొల్యూషన్ ఇస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన చూడండి, నేను ఎలా ఉన్నాడో తెలుసా? డిప్రెషన్లో ఉన్నాడు. నా గాడిదలు పోయాయి, నా గాడిదలు పోయాయి, నా గాడిదలు పోయాయి. ఈ ప్రవక్త ఏమన్నాడో తెలుసా? నూనెతో అభిషేకించి ఏ గాడిదలు అయితే పోయాయో అవి నీకే ఎదురు పడబోతున్నాయి. చప్పట్లు కొడుతూ వేసాను. మా ఇంట్లో 2 మనుషులు వచ్చి ఎదురు పడతారు, తీసుకెళ్ళిపో, వరి అవ్వకు. అది ఇంకా చాలా పెద్ద మెసేజ్, అంత చెప్పను. అప్పుడప్పుడు మీరు ప్రేయర్లు పెట్టినప్పుడు వస్తే అప్పుడు చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అనాయింటింగ్ రాగానే ఈ 3 కూటములు ఎందుకు పెట్టానంటే,
పెంతెకొస్తు పండుగకి ముందు రోజులు 3 రోజులు పెట్టాను. వెన్ యు రిసీవ్ అనాయింటింగ్, ఆ తైలం నీ మీదకి వస్తే తప్పిపోయినవి నీకు ఎదురు పడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఎలాగ ఎదురుపడ్డాయంటే, రాజుగా అభిషేకించబడ్డాడు. హీ విల్ చేంజ్ యువర్ టైం. నీ సమయాన్ని మారుస్తాడు. నీ మీదకి అభిషేకం వస్తే నువ్వు కోల్పోయినవి మరలా ఇస్తాడు. ఏంటి అక్కడ? సరే చెప్తాను. 3 జరిగే విషయాలు, 3 ప్రాఫెసీలు ఇచ్చాడు. ఫస్ట్ ప్రాఫెసీ ఏంటో తెలుసా? వెన్ యు రిసీవ్ అనాయింటింగ్, అభిషేకం అనే కాలం నీ మీదకి వస్తే నీ తప్పిపోయిన గాడిదలు మరలా వస్తాయి. నీకు 3 వ్యక్తులు ఎదురుపడి రొట్టెని అందిస్తారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే కొంతమంది గుంపు కలుపుతారు. వాళ్ళతో కలిసి నువ్వు ఆరాధిస్తే క్రొత్త మనసు వస్తుంది. 3 ప్రాఫెసీలు ఇస్తాడు ప్రవక్త. ఈరోజు అదే 3 ప్రాఫెసీలు మీకు కూడా చెప్తున్నాను. ఒకసారి నా వైపు చూడాలి అందరూ. మొదటిది, ఇక్కడ ఎవరైతే తప్పిపోయా, ఏది పోయిందో, ఏది పోగొట్టుకున్నారో, ఏది వెతుకుతున్నావో దొరకట్లేదో, దేవుడు నీ టైం మార్చును గాక. గట్టిగా హల్లెలూయా. నువ్వు ఏది పోగొట్టుకున్నావో అది నీకే ఎదురుపడినట్లు చేయబోతున్నాడు. రెండవది, రొట్టి అంటే అది తింటే ఏమొస్తుంది? బలం. ఒక బలమైన రొట్టి, వాక్యం తిని మీరందరూ బలపడుదురు గాక. మూడవది, క్రొత్త మనస్సు దేవుడు మీకు ఇచ్చును గాక. అరే అబ్బాయి, నువ్వు ఇదివరకులా ఉండవు, నీ మనస్సు మారిపోతుంది. ఏమిటి? యేసు ప్రభులో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ టైం చేంజ్ అయిపోతున్నాడు. ఈరోజు మన వాక్యం ఏంటో తెలుసా? కాలములు సమయంలో మార్చే దేవుడు ఆయన. ఆమేన్.